జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం హిరోషిమాలో పర్యటించింది. గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన సీఎం బృందం అణుబాంబు దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించింది. హిరోషిమా డిప్యూటీ గవర్నర్ మికా యొకోటాతో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. శాంతితో పాటు సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. తెలంగాణ కూడా కొత్త ఆవిష్కరణలు, సుస్థిర విధానాలు, శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉందని సీఎం అన్నారు. హిరోషిమా తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనల్ని మంత్రి శ్రీధర్బాబు ప్రస్తావించారు. విద్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణలోని విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలకు సహకరించాలని కోరారు. హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ హాల్ సందర్శించి స్పీకర్ తకాషి నకమోటో, శాసనసభ్యులను కూడా రేవంత్ రెడ్డి బృందం కలిసింది. హిరోషిమా మాదిరిగానే తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పోరాటానికి చిహ్నమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను సందర్శించి రాష్ట్ర ప్రగతిని స్వయంగా చూడాలని హిరోషిమా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్బాబు ఆహ్వానించారు. హిరోషిమా, హైదరాబాద్, జపాన్, తెలంగాణ మధ్య బలమైన సంబంధాల వారధిని నిర్మిద్దామన్నారు.